గుండెపోటు తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరణానికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణం. క్యాన్సర్లలో అత్యంత ప్రమాదకరమైన రకం ఊపిరితిత్తుల క్యాన్సర్. ఇది ఊపిరితిత్తుల్లోని కణాల అనియంత్రిత పెరుగుదల వల్లే వస్తుంది. క్యాన్సర్లను ముందుగానే గుర్తించి చికిత్స చేస్తే దాన్ని నిరోధించవచ్చు లేదా పూర్తిగా నయం చేయవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఊపిరితిత్తుల క్యాన్సర్ను ముందుగానే గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే ఈ రకమైన క్యాన్సర్లు ముదిరే వరకు లక్షణాలను చూపించవు. లక్షణాలు ఒకేలా ఉన్నప్పటికీ అవి మనం ఎదుర్కొనే సాధారణ ఆరోగ్య సమస్యలకు సమానంగా ఉంటాయి. అలాగే ఎవరైనా అకస్మాత్తుగా ఎటువంటి కారణం లేకుండా నిరంతర దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నట్లయితే దానిని తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. అంతేకాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క కొన్ని ఆశ్చర్యకరమైన లక్షణాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి భుజం నొప్పి. భుజం నొప్పి ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణమా అని చాలామంది ఆశ్చర్యపోవచ్చు. కానీ ఊపిరితిత్తుల్లోని క్యాన్సర్ కణితి ఉన్న ప్రదేశాన్ని బట్టి కొన్నిసార్లు భుజం, మెడ వంటి ప్రాంతాల్లో నొప్పి వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ భుజం లేదా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తే అది తీవ్రమైన భుజం నొప్పిని కలిగిస్తుంది. అయితే అన్ని భుజం నొప్పులు ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల సంభవించకపోవచ్చు. కానీ మీరు భుజం నొప్పిని అనుభవిస్తూ ఉంటే ఎముక పైభాగంలో ఊపిరితిత్తుల కణితి ఏర్పడవచ్చని, చేతికి దారితీసే నరాలు మరియు రక్తహీనతలపై వాటి ఒత్తిడి ఉండవచ్చని, దీనివల్ల చెయ్యి, మెడ ప్రాంతం లేదా భుజంలో నొప్పి మరియు బలహీనత ఏర్పడుతుందని వైద్యులు చెప్తున్నారు. నిరంతర దగ్గు లేదా న్యూమోనియా పునరావృతమైతే అది ఊపిరితిత్తుల క్యాన్సర్కు ముందస్తు సంకేతం అని గ్రహించాలి. ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క అత్యంత సాధారణ లక్షణాల్లో నిరంతర దగ్గు, శ్వాస ఆడకపోవటం, ఛాతీలో నొప్పి, గొంతులో నొప్పిగా అనిపించడం, సడన్గా బరువు తగ్గిపోవటం. ఈ లక్షణాలన్నీ కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగు పరీక్షలను చేయించుకోవటం మంచిది.